హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. మనం మైసూర్ పాక్ చేయడం కోసం ఖచ్చితంగా ఒకే కప్ తీసుకోవాలి. అన్ని మెజర్మెంట్స్ ఆ కప్తోనే తీసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ ఆయిల్ కానీ గీ కానీ మనం హీటింగ్కి పెట్టుకోవాలి. వేరే బౌల్లో 1 కప్ శనగపిండికి 1 కప్ గీని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లంప్స్ అవ్వకుండా ఉంటాయి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం ఇలా వేడిగా ఉండే సిరప్లో వేయడం వల్ల లంప్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. ఈ సిరప్ ఒకవైపు రెడీ అవుతుండగానే మనం ప్లేట్కి ఇలాగ ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మైసూర్ పాక్ మనకు ప్లేట్కి అంటుకోకుండా పీసెస్ లాగా వస్తాయి బయటికి. షుగర్ అంతా డిజాల్వ్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బేసన్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్ శనగపిండికి 2 కప్ షుగర్ అలాగే 2 కప్స్ గీనే తీసుకున్నాను. మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలి అంటే 1 కప్ పిండికి 2.5 కప్ షుగర్ అయినా తీసుకోవచ్చు. మైసూర్ పాక్ చేయడంలో పెద్ద టాస్క్ ఏంటి అంటే ఇలా పిండి వేశాక మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనం ఒక 1 మినిట్ అయినా కానీ కలపకుండా ఉన్నట్టయితే అంత లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనకి మైసూర్ పాక్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి దీన్ని కంటిన్యూస్గా స్టిక్ చేయడానికి. కొంచెం ఇది లైట్గా కలర్ మారుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు మనం పక్కలే ఇంకొక ప్యాన్లో గీ అనేది హీటింగ్కి పెట్టాం కదా, 1 స్పూన్ వేసుకుంటూ మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా వేసిన గీని అబ్జర్వ్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇలా 2 స్పూన్స్ వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇలా ఆ 1 కప్ గీ అనేది కంప్లీట్ అయ్యే వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనం ఈ మైసూర్ పాక్ చేయడానికి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ వాడితేనే చాలా బెస్ట్. లేదంటే అంతా అల్యూమినియం దానికైతే అంటుకుపోతూ ఉంటుంది. మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా కలుపుతూ ఉండంగానే మనకి ఇలా ఫామ్ అవుతుంది. గీ కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉండాలి. నేను ఈ రెసిపీలో 2 కప్స్ గీయే వాడాను. మీకు కావాలంటే 2 కప్స్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ ఆయిల్ అండ్ హాఫ్ గీ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా వచ్చేసే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మంచి ఫ్లేవర్ అండ్ అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని తీసుకోవాలి. జస్ట్ ఇలా ఒక స్పూన్ తీసుకొని మనం లెవెల్ చేసుకోవాలి అంతే, గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనకు ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి ఫ్లాట్గా వస్తుంది. మనం ఇలా కొంచెం అది కూల్ అయిన వెంటనే మనం ఇలా కాట్లు పెట్టుకుంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఏవైనా రెసిపీస్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీరు అడిగిన రెసిపీస్ అనేటివి షేర్ చేస్తాను. See you in the next video. Until then, don't forget to like, share and subscribe to my channel, My Sweet Home.